MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. కాసేపు కరెంటు కట్ అయితే కోపం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరూ గగ్గోలు పెట్టేస్తారు. అధికారులు ఏం చేస్తున్నారు అని కన్నెర చేస్తారు. అంతేనా, A to Z తిట్లు పోటెత్తుతాయి. కరెంటు పోవద్దు, అడగగానే కనెక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ సరే, మరి మీ ఇంటి ఎలక్ట్రికల్ వైరింగ్ ఎంతసేపో కాసేపైనా ఆలోచించారా? లోడ్కు తగిన కేబుల్ వాడుతున్నారా? ఇంకా తాతల కాలం నాటి వైరింగ్తోనే నెట్టుకొస్తున్నారా? ఇప్పటికైనా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వైరే కదా అని లైట్గా తీసుకుంటే మీ లైఫ్ను మీరే రిస్క్లో పడేసుకున్నట్లు. అలా కాకుంటే ఉండాలంటే ఏం చేయాలి? కరెంట్ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకునే మార్గాలేవి? ఈ స్టోరీ చూడండి, నిపుణుల సూచనలను ఫాలో అవ్వండి. గల్లీలో గజిబిజి కేబుల్. ఇంటి మీద వైర్లతో మాకు చాలా ప్రాబ్లం అవుతున్నది. షార్ట్ సర్క్యూట్ అయితే మా ఇండ్లు కాలిపోతుంది. వైరే కదా అని లైట్ గా తీసుకుంటే లైఫ్ కొలాప్స్. పాత బస్తీలో 17 మంది అగ్నికి ఆహుతి కావడానికి కారణం కరెంటు వైర్ల ఎన్కౌంటరేనా? గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్, హై వోల్టేజ్ వైర్ల నుంచి విద్యుత్ అక్రమ వాడకం, ఏసీ కంప్రెషర్లో సిలిండర్ బ్లాస్ట్, మీటర్ బాక్స్ లో మంటలు, ఎర్తింగ్ లోపం, వైరింగ్ కెపాసిటీకి మించి ఎలక్ట్రికల్ పరికరాలు, ఏసీలను వాడడం. వీటన్నింటిలో అత్యంత ముఖ్యమైన ప్రమాదకరమైన అంశం వైరింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలెగిశాయి. వైరింగ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, విద్యుత్ మీటర్లపై అధిక లోడ్ పడ్డం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. వైరే కదా అని లైట్ తీసుకుంటే లైఫ్ బర్బాద్ కావడం ఖాయం. ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, కానీ కరెంటు వైరింగ్ విషయంలో అజాగ్రత్త ఇలా అగ్ని ప్రమాదాలకు తావిస్తుంది. ఏ గల్లీలో చూసినా కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు కలగలిసి సాలెగుడులా కనిపిస్తాయి. హై వోల్టేజ్ కరెంటు వైర్లకు కనీసం ఇన్సులేషన్ ఉండదు. పైగా డాబాపై నుంచి చేయి చాచితే టచ్ అయ్యేలా ఉంటాయి. బట్టలారైపోతూ వైర్లు తాకి కరెంటు షాక్ తో పలువురు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. వీధిలో కరెంటు వైర్ల నిర్వహణలో డిస్కంల నిర్లక్ష్యంతో పాటు వైరింగ్ విషయంలో ఇంటి ఓనర్ల అజాగ్రత్త కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. మీటర్ తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో లోపల ఇంటర్నల్ వైరింగ్ సేఫ్ సైడ్లో ఉంచినట్టుగా స్టాండర్డ్ గేజ్ తోటి ఉండాలని ఒకటి. రెండోది, అన్ని సర్క్యూట్స్ సెపరేట్ చేసి ప్రతి రూమ్కి కానీ ఏసీ ఉంటే ఏసీకి సెపరేట్ కానీ ఎంసీబీలతోటి మనం కనుక ఏర్పాటు చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. అటువంటి సేఫ్టీ పెట్టుకోవాలి. అట్లాగే ఎర్త్ ఫాల్ట్ వచ్చినప్పుడు, ఎర్తింగ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ట్రిప్ అయ్యేటువంటి ఎంసీబీలు ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి. అటువంటివి కూడా మనం మీటర్ తర్వాత కనుక అరేంజ్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది. ఈ ప్రమాదాల నుంచి ఇటువంటి ప్రమాదాలు ఎటువంటి జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎర్తింగ్ అత్యంత కీలకం. దాంతో పాటు లోడ్కు సరిపడా వైరింగ్ సిస్టమ్ చాలా ముఖ్యం. కెపాసిటీకి తగ్గట్లుగా ఎంసీబీలను వాడాలి. పరిశ్రమకు కరెంటు కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అన్ని అంశాలను పరిశీలించి పర్మిషన్ ఇస్తారు. ఇళ్లకు కరెంటు కనెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా అలాంటి వ్యవస్థ ఉండడం ఎంతో అవసరం అంటున్నారు తుల్జారాం సింగ్. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారాయన. గృహాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మట్టుకు సైంటిఫిక్గా ఒక ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ప్రకారం జరగడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మట్టుకు వాస్తవం. ఇది షార్ట్ సర్క్యూట్లు జరగకూడదు అనుకున్నప్పుడు మనం ఎర్తింగ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి పరికరం కూడా ఎర్తింగ్ అయి ఉండాలి, ప్రాపర్ ఎర్తింగ్ అయి ఉండాలి. మన గృహం లోపల ఉన్నటువంటి వైర్లన్నీ కూడా ఫేస్ టు ఫేస్ ప్రాపర్ ఇన్సులేషన్తో ఉన్నాయా, ఫేస్ టు న్యూట్రల్, ఫేస్ టు ఎర్త్ ప్రాపర్, అంటే దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి, స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. అవి టెక్నికల్గా అవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సంగతి. సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్లతో వైరింగ్ చేయించాలి. ఇంటర్నల్ వైరింగ్ లో నాణ్యత ముఖ్యం. తక్కువ రకం కేబుల్స్ వాడితే ప్రమాదమే. లీకేజీ ఉంటే ట్రిప్ అయ్యేలా ఎంసీబీ సెటప్ చేసుకోవాలి. ఈఎల్సీబీ ఉపయోగిస్తే మరీ మంచిది. లీకేజ్ ఉంటే ఈఎల్సీబీతో సర్క్యూట్ బ్రేక్ చేయొచ్చు. ప్రమాదాలకు తావివ్వద్దు అనుకుంటే విధిగా ఎర్తింగ్ చేయించుకోవాలి. ఏడాదికోసారైనా వైరింగ్ మార్చుకోవడం మంచిది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నిపుణులు సూచించిన ఈ జాగ్రత్తలు పాటించాలి. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.